హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ ఏంటంటే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125cc ఒక వెహికల్కి క్లచ్ పెట్స్ పోయాయి. సో ఎలా మార్చాలని చెప్పేసి మీకు ఫుల్గా వీడియో చేస్తున్నా. సో ముందు కిక్ రోడ్ అయితే ఓపెన్ చేయాలి. కిక్ రోడ్ ఓపెన్ చేసి కింద డౌన్ ప్యానల్ ఉంది కదా, సో డౌన్ ప్యానల్ కూడా ఓపెన్ చేసేసి మొత్తం ఎన్నైతే 8mm బోల్ట్స్ ఉన్నాయో, ఆయిల్ ఫిల్టర్ ఎలాగో మార్చాలి కాబట్టి ఆయిల్ ఫిల్టర్, క్లచ్ కవర్ అన్ని బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేసి జాగ్రత్తగా క్లచ్ కవర్ అయితే బయటికి లాగేయండి. లాగినప్పుడు చూసుకుంటే డౌల్స్ అలాగే క్లచ్ బటన్ అవి మెయిన్గా చూసుకోండి. అవి మిస్ అయిపోతే మళ్ళీ దొరకవు అనమాట. సో యాజ్ ఇట్ ఈస్గా దొరకవు. సో క్లచ్ బటన్ మరీ డేంజర్ అనమాట. సో ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఆ క్లచ్ ప్లేట్స్కి ఓపెన్ చేయడానికి ప్లేట్ ఉంటుంది. ఆ 10mm బిట్తో మొత్తం 4 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. 4 బోల్ట్స్ కూడా ఓపెన్ చేసేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే దీనికి 4 పోల్ పుల్లర్, అంటే హీరో హోండాకి ఏదైతే పుల్లర్ వాడతాం కదా క్లచ్ ఓపెన్ చేయడానికి, సో సేమ్ పుల్లర్ అయితే సరిపోతుంది. అంటే ఎగ్జాక్ట్గా కాదు, బట్ సరిపోతుంది అన్నమాట. ఓపెన్ చేసేవచ్చు ఆ పుల్లర్తోనే. ఆ పుల్లర్ అలాగే UZ3 UZ4 పుల్లర్స్ ఉంటాయి కదా పల్సర్వి, సో ఆ పుల్లర్స్ ఓపెన్ చేసవచ్చు. లేదా గ్లామర్ క్లచ్ పుల్లర్తో అన్నా ఓపెన్ చేయవచ్చు అనుకుంటాం. మేబీ UZ3 UZ4 పుల్లర్ అంటే సరిపోతుంది. సో ఇప్పుడు పుల్లర్ ఉంది కదా, ఆ 4 పోల్ పుల్లర్ అనేది యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి జాగ్రత్తగా ఈ బోల్ట్ అయితే ఓపెన్ చేసేయండి. కానీ జాగ్రత్త, దీనికి థ్రెడ్డింగ్ అనేది రివర్స్ థ్రెడ్ ఉంటుంది, నార్మల్ థ్రెడ్డింగ్ కాదు. నార్మల్ థ్రెడ్డింగ్ హీరో హోండాకు ఉన్నట్టుగా ఉండదు, రివర్స్ థ్రెడ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఓపెన్ చేయండి. కరెక్ట్గా సపోర్ట్ పెట్టేసి ఓపెన్ చేసిన తర్వాత మీకు బ్యాక్ సైడ్ ఏంటంటే వాచర్ ఉంటుంది. ఖచ్చితంగా 2 వాచెస్ అయితే ఉండడం జరిగింది దీనికి. సో 2 వాచెస్ ఖచ్చితంగా వేయవలసిందే. సో ఆ వాచర్స్ తీసిన దీనికి ఏంటంటే కంప్లీట్ 0 వరకు క్లచ్ ప్లేట్స్ అనేవి అసలు ఏం లేవు, నోకలు లేవు, ఇంకా కంప్లీట్గా పోయినాయి అన్నమాట. సో క్లచ్ ప్లేట్స్ మొత్తం కిట్ అయితే మార్చేసుకోవాలి. కాకపోతే వచ్చిన దరిద్రం ఏంటంటే ఒరిజినల్ కూడా బజాజ్ లోగోతో రాలేదన్నమాట. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా ఒరిజినల్ తీసుకున్నాను, కానీ దాని బజాజ్ లోగో అనేది లేదు. సో ఎటువంటి కేసెస్లో ఏంటంటే కస్టమర్ ఇంకెప్పుడైనా వేరే దగ్గర ఓపెన్ చేపిస్తే బ్యాడ్ నేమ్ వస్తుందండి మనకి. కానీ బజాజ్ ఐటమ్ నాకు డౌట్ అని చెప్పేసి నేను మళ్ళీ జెన్యూన్ చెక్ చేశాను. ఒక స్క్రాచ్ చేస్తే మనకి జెన్యూన్ అని ఉంటుంది, బజాజ్ స్పేర్ పార్ట్స్ అని కూడా ఉంటుందండి. మొత్తం అన్ని క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ మీద కింద మొత్తం 4 కిట్ కూడా తీసేసుకున్నా. బట్ ఐటమ్ అయితే కొద్దిగా నాకు ఇబ్బంది అయింది, దొరకలేదు అనమాట. చూసారు కదా, నిగర ఆరిపోతుంది ఐటమ్ మాత్రము. సో ఇది అలా పక్కన ఉంచండి. అలాగే మనకి క్లచ్ ప్లేట్స్, ఐరన్ ప్లేట్స్ అలాగే మీద మొత్తం అంతా కూడా ఒక సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో పెట్టేసుకొని, అంటే 1 by 1 క్లచ్ ప్లేట్, ఐరన్ ప్లేట్, క్లచ్ ప్లేట్, ఐరన్ ప్లేట్ అట్లా మొత్తం అన్ని పెట్టేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసి మొత్తం కిట్ మొత్తం కూడా పెట్టేసుకోండి. అంటే కొద్దిగా ఎర్లీగా మీకు టైం సేవ్ అవుతుంది. చూసారు కదా, దీనిపైన కూడా మ్యాన్కోన్ పేరు వచ్చింది. ఆ డౌట్ వచ్చేసి అన్నీ మొత్తం కవర్స్ అన్నీ కూడా తీసి పాత కవర్స్ అని జెన్యూనిటీ టెస్ట్ అయితే చెక్ చేశాను నేను, వెదర్ ఇది ఒరిజినల్ కాదని చెప్పేసి. మరి చెక్ చేస్తే నాకు అక్కడ వచ్చింది, చూసారు కదా, జెన్యూన్ వచ్చింది. సో అట్లాగే మొత్తం అన్ని కవర్స్ కూడా మొత్తం చెక్ చేసాం, ఏమన్నా డూప్లికేట్ ఇచ్చారేమో అని చెప్పేసి. కానీ డూప్లికేట్ కాదు, ఒరిజినలే. యాక్చువల్గా మనం ఏ ఐటమ్ కూడా బజాజ్ తయారు చేయాలని వేరే కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. వ్యార్కో కానీ, ఎండ్యూరెన్స్ కానీ, అలాగే ఇది క్లచ్ ప్లేట్స్ని వీరి పాడుకున్న టెంపర్ అనేది. సో అది మన మ్యాటర్. సో ఓకే, ఆ క్లచ్ ప్లేట్స్ మొత్తం సెట్ అయిపోయింది. మొత్తం అంతా కూడా ఆయిల్ అయితే అప్లై చేసేయండి స్టెప్ బై స్టెప్. అంటే మెట్టు తర్వాత మెట్టు మొత్తం కూడా ఆయిల్ అప్లై చేయండి. ప్లేట్స్కి, ఐరన్ ప్లేట్స్కి, క్లచ్ ప్లేట్స్కి మొత్తం రెండింటికి కూడా మొత్తం 4 సర్ఫేస్లో కూడా ఆయిల్ ఫుల్గా అప్లై చేయండి. అప్లై చేసేసి అసలు ఆయిల్ ఎందుకు అప్లై చేయడం, ఆల్రెడీ ఇంజన్లో వేస్తారు కదంటే, అంటే మన క్లచ్ ప్లేట్స్ గట్రా, హౌసింగ్ గట్రా, క్లచ్ బెల్లకి ఎక్కించడం మనకి ఫ్రీగా ఎక్కడం కోసం ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం. సో ఆయిల్ అప్లై చేస్తే బెటర్ అనమాట. సో ఆయిల్ అప్లై చేసేయండి నీట్గా. మొత్తం అంతా కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు కదా ఆయిల్ కూడా, అంటే కాస్ట్ కాదు అంటే కాస్ట్నే, కాకపోతే బట్ అంతే కొన్ని ఇంక ఎక్స్పెక్ట్ చేయకూడదు కస్టమర్ నుంచి. ఇవన్నీ చెప్తే కస్టమర్ మనకి పైసలు ఇవ్వరు కదా, ఎంత అయితే ఉంటుందో అంతే ఇస్తారు. సో బట్ ఓన్లీ వర్క్కి మాత్రం ఇంపార్టెంట్ ఇస్తాం మనము. సో మొత్తం క్లచ్ ప్లేట్స్ హౌసింగ్ పెట్టేసుకున్నాము. ఇప్పుడు బ్యాక్ సైడ్ పెద్ద వాచర్ ఉంది కదా, సో పెద్ద వాచర్ యాజ్ ఇట్ ఈస్గా పెద్ద వాచర్ పెట్టేసుకొని ఇప్పుడు క్లచ్ యూనిట్ కిట్ మొత్తాన్ని కూడా జాగ్రత్తగా పోల్స్ పట్టుకొని ఆ గాడిలో పెట్టవలసి ఉంటుంది. 4 ప్లేట్లు ఒకలాగా, ఫైనల్ ప్లేట్ మాత్రం ఒకలాగా పెట్టవలసి ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా పెట్టుకొని 2 వాచెస్ కూడా యథావిధిగా రివర్స్ థ్రెడ్ బిగిన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా ఫిట్ చేసేయండి. మొత్తం 4 స్ప్రింగ్లు పెట్టేసి క్లచ్ ప్లేట్స్ ప్లేట్ ఉంటుంది కదా, క్లచ్ ప్లేట్స్ ప్లేట్ పెట్టి 10 బోల్ట్స్ ఫుల్ టైట్ అయితే చేసేయండి. కొద్దిగా ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను, ఇక్కడ నేను చెప్పనక్కర్లేదు. ఇంక ఇప్పుడు వస్తే ఆటోమేటిక్గా మీకు ఖచ్చితంగా బిగిన్ వచ్చేస్తుంది కదా. సో బేరింగ్ పెట్టేసి ఇది క్లచ్ బటన్ అన్నమాట. దీనికి కొత్త రకం ఇచ్చారు, కొత్త రకమే కాదు, మౌన్స్ మార్చుతూ ఉంటారు కదా కామన్ అది. ఇదివరకు అయితే ఐరన్ ఇచ్చేవారు, ఇది వరస్ట్ అవ్వాలి టెక్నాలజీ. ఇంత వరస్ట్ టెక్నాలజీ అక్కడ వచ్చుకోలేదు నేను. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ NS 125 యొక్క క్లచ్ ప్లేట్స్ ఎలా ఫిట్ చేయాలి మొత్తం గిట్ అన్నమాట. సో మీకు 1 more టిప్ అయితే ఇస్తున్నాను నేను. క్లచ్ ప్లేట్స్ ఎక్కువ కాలం రావడానికి ఒక టిప్ అయితే ఇస్తున్నా.
సో చూసారు కదా క్లచ్ లెవర్ ఇది మనం ఆపరేట్ చేస్తాం కదా క్లచ్ లెవర్ అన్నది. సో మనకి క్లచ్ లెవర్ అన్నది ఎప్పుడు కూడా ఈ మాత్రం లూజ్ చూసారు కదా, ఈ లూజ్ ఉన్నంత వరకు మీ వెహికల్ యొక్క క్లచ్ పేర్స్ అనేవి త్వరగా పోవండి. పికప్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. అంటే మీకు హ్యాండిల్ లెవెల్గా పెట్టినా, రైట్ సైడ్ పెట్టినా, లెఫ్ట్ సైడ్ పెట్టినా సరే పికప్ అనేది బాగుంటుంది. ఈ రకంగా ఉంటే అండ్ కేబుల్ కూడా బాగుండాలి, క్లచ్ కేబుల్ బాగుంటుంది, పికప్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఇది బజాజ్ పల్సర్ యొక్క NS 125 యొక్క క్లచ్ పెట్స్ ఎట్లా మార్చేయటం అని చెప్పేసి. సో మన ఛానల్ కనుక మీరు కొత్తది కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటాను గైస్.